ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగం నుండి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రాకమునిపై ఆయన గూర్చి ఎన్నో గొప్ప వాగ్దానాలు, ఎన్నో గొప్ప ప్రామిసులు ప్రభు చేశారు. ఈ ప్రామిసులు ఏమై ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేశారో, ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ప్రభు ఎంతో కోపంతో ఉన్నారు కదండి, ఎంతో కోపంతో ఉన్నారు. ఏమన్నారు? ఆయన నీకును నీ సంతానమునకును వైరము కలగచేస్తాను అన్నాడు. ఆదికాండం 3:15లో నీకును స్త్రీ సంతానమునకు, నీ సంతానమునకును ఆమె సంతానమునకు అని మాట్లాడాడు. ఇక్కడ ఈ గొప్ప వాగ్దానము దాదాపు 6000 సంవత్సరాల క్రితమే అక్కడ స్త్రీతోనూ అవ్వతోనూ ఆదాముతో కూడా చెప్పాడు. ఇది నెరవేరుతూ వస్తుంది, నెరవేరింది కూడా. నీకును స్త్రీకిని, నీకు అనే మాట ఎవరు అనగా అపవాది అక్కడ పాపం చేయించింది. అపవాదికిని స్త్రీకిని అనగా అక్కడ అవ్వ లేదా స్త్రీ సంతానము అయిన యేసు క్రీస్తు ప్రభువుకు, నీ సంతానమునకు, అపవాది సంతానమునకు, ఆమె సంతానమునకు. ఆమె సంతానం అంటే ఎవరు? ఆమె సంతానం అంటే తిరిగి యేసు క్రీస్తు ప్రభువే. మరియ గర్భంలో మరి జన్మించి ఉన్నాడు. మీరు వంశావళులు, యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళి ఎక్కడన్నా చదివితే మరి ఏమని వ్రాయబడి ఉంటుంది? వంశావళి గురించి చెప్పినప్పుడు చాలా చక్కగా ఆ పురుషుల యొక్క పేర్లు, ఎవరు కడుపున ఎవరు పుట్టారు, ఎవరు కడుపున ఎవరు పుట్టారు అని చాలా చక్కగా వ్రాయబడి ఉంటుంది. చూడండి, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను అని ఉంటుంది. అంటే ఏంటి? పురుషుల పేర్లే ఇక్కడ వ్రాయబడి ఉంది, తండ్రుల పేర్లు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చేసరికల్లా ఏమని వ్రాయబడి ఉందంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనము చదివాను మీ కొరకు. అబ్రహాము కుమారుడగు దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదా అతని అన్నదమ్ములను కనెను. అయితే ఇక్కడ 16వ వచనం చూసినప్పుడు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం ఏమని వ్రాయబడి ఉంది? యాకోబు. చక్కగా చదివితే యాకోబు మరియా భర్త అయిన, యాకోబు మరియా భర్త అయిన అంటే ఎవరు? యోసేపును కనెను. అంటే యాకోబు గారు ఎవరిని కన్నారు? యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అసలైతే యోసేపు యేసు క్రీస్తు ప్రభువును కనెను అనాలి, కానీ ఆ మాట ఇక్కడ వ్రాయబడలేదు. ఏమని వ్రాయబడి ఉందనగా, ఆమె యందు, మరియమ్మ యందు క్రీస్తు అనబడిన, క్రీస్తు అనగా అభిషక్తుడు అనబడిన యేసు, అభిషక్తుడు అనబడిన యేసు అనగా రక్షకుడు పుట్టెను అని వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అనగా ఆది కాండంలోనే దేవుని యొక్క వాగ్దానం. ఆమె సంతానం అంటే మరియమ్మ సంతానం అయిన యేసు క్రీస్తు ప్రభువుకును అపవాదికిని ఏమి కలగ చేస్తాను అన్నాడు? వైరము కలగ చేస్తుదను. అది నిన్ను తల మీద కొట్టును. అది అనగా స్త్రీ సంతానమైన యేసు క్రీస్తు ప్రభువు తల మీద, అపవాది తల మీద చూసారండి ఎంత బాగుందో. అపవాది తలను ఏం చేస్తాడట యేసుక్రీస్తు ప్రభు? చితక కొడతాడు. ఇప్పుడు ఇది తల అనుకోండి, ఇది తల. ఈ తలలో ప్రభువు తన కాలితో దీన్ని ఏం చేస్తాడు?
తల మీద కొట్టును కొట్టును. ఆ యొక్క శిలువ మీద అపవాది యొక్క తలను చితక్కొట్టాడు. నీవు దానిని మడ మీద కొట్టుదు అని చెప్పాను. అపవాది ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభువును అనగా ఆమె సంతానమును మడ మీద కొడుతుంది. సిలువకు ఎక్కించగలిగింది అపవాది. అయినంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? సిలువనే జయించాడు. సిలువలోనే తన ప్రాణమును తన ఇష్టముతో, తన యొక్క ఫ్రీ విల్ అనగా తన త్యాగముతో, తన యొక్క ఇష్టముతో తన ప్రాణమును అర్పించి ఉన్నాడు. I will put enmity between thee and the woman, and between thy seed and her seed. It shall bruise thy head, and thou shalt bruise his heel. కాబట్టి అపవాది ఏం చేస్తుంది? దాని మడిమ మీద కొడుతుంది. అపవాది ఏం చేస్తుందంటే ఆమె సంతానమునకు, అనగా ఆమె సంతానం ఎవరు? ఇశ్రాయేలు వారు. ఓకే, మనము కూడా విశ్వాసం ద్వారా మనందరినీ, విశ్వాసులందరినీ మడిమ మీద కొట్టగలదు ఎవరు? అపవాది. అంతకన్నా ఏమి చేయలేదు. కానీ మన ప్రభు అయితే అపవాది యొక్క తల మీద కొట్టి ఉన్నాడు. జరిగిందా లేదా? ఇది జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఇంకొక మంచి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించుచూ ఉన్నవారు, వెంబడించుచూ ఉన్నవారు, ఆయన రాజ్యమునకు అర్హులు అయిన వారందరూ కూడా ఇశ్రాయేలీలు అన్నప్పుడు ఆ ప్రభువుతో వెంబడిస్తారు. ఆ ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? సాతానును తల మీద శీఘ్రముగా కొట్టుటకు వెళ్ళాడు. ఆ తల మీద కొట్టినప్పుడు ఆ కార్యం జరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఆ సిలువలో కొట్టాడు సాతాన్ని, కానీ వాడి యొక్క తలను ఇంకా చెత్త కొట్టడానికి ఇంకా కూడా సమయము ఉంది. అయితే వాడు తోకను ఆడిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రభు మనకేమంటున్నాడంటే, రోమిలకు రాసిన పత్రికలో 16:20లో సమాధానకర్తయగు దేవుడు ఎవరెవరికి సమాధానం చేశాడు? తండ్రి అయిన దేవునికి, ఆ యొక్క ఇశ్రాయేలీయులకు మరియు మనకు ఏముంది? వైరం ఉంది. ఆ వైరము ఏం చేశాడు? తీసివేశాడు. అడ్డుగోడను పడవేసి ఉన్నాడు. పడవేసి ఏం చేసి ఉన్నాడు? సమాధానము చేసి ఉన్నాడు. అందువలన సమాధానకర్తయగు దేవుడు అనగా ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువే. అందుకని ఆయనకి ఏమని పేరుంది? నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. కాబట్టి సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ప్రభు సాతానును, అపవాదిని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుకా త్రొక్కించును. దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుకా త్రొక్కించును. మీ కాళ్ళు అంటే ఎవరి కాళ్ళు? అక్కడ ఇశ్రాయేలీయుల కాళ్ళు మరియు విశ్వాసుల యొక్క కాళ్ళ కింద. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్నదట. అయితే ఇశ్రాయేల్ దేశంతో యుద్ధం చేయడానికి భయపడుతున్నారా లేదా? సర్వలోకము కూడా గడగడలాడుతుంది. వారికి ఉన్న నాలెడ్జ్, వారికి ఉన్న జ్ఞానము, వారికి ఉన్న ఈ టెక్నాలజీ, వారే ఇవన్నీ కనిపెట్టారు. చాలా 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 ఎక్విప్మెంట్, ఈ సెల్ ఫోను, ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆ యుద్ధంలో వాళ్ళు ర్యాకెట్లు వేలు వేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆపేస్తున్నారు. ఇంత టెక్నాలజీ వాళ్ళకి. అయితే వాళ్ళతో యుద్ధం చేయడానికి ఏం చేస్తున్నారు? గడగడలాడుతున్నారు. ఎందుకనగా ప్రభు యొక్క జ్ఞానము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద. చూసుకోండి, మీ కాళ్ళు రెండు ఉన్నాయా? ఉంటే చూసుకోండి, కుడి కాలు ఎడం కాలు చూసుకోండి. ఈ రెండు కాళ్ళ కింద ఏముంటుందట? అపవాది తల ఉంటుందట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అపవాది తలను చితుకా త్రొక్కించును. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. నువ్వు గనక నీ ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇష్టానుసారంగా జీవించచ్చు, ఇష్టానుసారంగా లోకరీతిగా ఉంటే
ఆ కాళ్ళ కిందకు వచ్చి నీ మడి మీద కొడుతుంది. జాగ్రత్త. కానీ నువ్వు ప్రార్థన పూర్వకంగా ప్రభుతో నువ్వు సహవాసం కలిగి ఆ ప్రభుతో నువ్వు హత్తుకొని ఉంటే నీవే దాని యొక్క తలను చితక కొడతావు. ఎందుకు అనంటే ఇంత శక్తి మన ప్రభుని యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. ఆ ప్రభు ఉంటేనే మనకు అంత శక్తి. ఆ ప్రభు మన లోపల ఉంటేనే అంత బలం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాగుందండి. చాలా ఎంటైర్ బైబిల్ అంతట్లో చాలా పవర్ఫుల్ వాగ్దానం ఇది. విశ్వాసులకు చాలా పవర్ఫుల్ వాగ్దానం. ఇంత వాగ్దానము ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. అయితే అంత గొప్ప దేవుని మనము, ఎంత శక్తిగల దేవునికి, ఎంత పవర్ ఇచ్చిన దేవునికి మనము ఎంత నమ్మకంగా వెంబడించాలో ఆలోచన చేయండి. ఎంత బాగుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంత అద్భుతమైన ఈ యొక్క వాగ్దానము. ఈ వాగ్దానము ఆదామవ్వల దగ్గర చెప్పిన ఆ వాగ్దానము యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఆయన నెరవేర్చి, ఇంకా ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఆ ప్రభు దయచేసి ఉన్నాడు. ఇంత గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. అయితే మనము ఏం అడగాలంటే, ప్రభువా నాకు ఆ శక్తి ఇవ్వండి, నాకు ఆ బలం ఇవ్వండి అయ్యా, మీరిచ్చిన విశ్వాసము ద్వారా నేను ఈ యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నాకు సహాయం చేయండి అని మీరు అడిగితే ప్రవేశిస్తారు. మీకు ఇష్టమా? ఇష్టమైన వారు ఈ ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనములు. నాతో చెప్పండి, యేసయ్యా నీకు వందనములు. ఈ లోకము పుట్టిన తోడనే మీరు ఇంత గొప్ప వాగ్దానము మా కొరకు ఇచ్చి ఉన్నారు. నాయన నీకు స్తోత్రములు. అపవాది యొక్క తలను చితుక త్రొక్కి ఉన్నారు. నీకు వందనములు. మా కాళ్ళ కింద అపవాది యొక్క తలను నాయన చితుక తొక్కే శక్తి మాకిచ్చారు. ఎంత గొప్ప భాగ్యం ప్రభా. నీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యేసయ్య నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.